నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలి నుంచి నారాకోడూరు ఇటు మంగళగిరి వైపు 8.5 కోట్లతో చేపట్టిన రోడ్ల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. త్వరలో 800 కోట్లతో మంగళగిరి వరకు 4 లైన్ల రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నట్లు ప్రకటన. విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. చెంచుపేట KSM హైస్కూల్లో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేసిన మంత్రి. ఏటా 34,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా 19వ తేదీన చేపట్టే ట్రయల్ రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ విద్యాశాఖ అధికారులు పిలుపు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో పాఠశాలల ఉపాధ్యాయులు, డ్వాక్రా గ్రూప్ సభ్యులకు దశ నిర్దేశం చేసిన అధికారులు. తెనాలి నుండి నారాకోడూరు అలాగే తెనాలి నుండి మంగళగిరి వరకు చేపట్టిన రోడ్డు అభివృద్ధి కార్యక్రమాన్ని ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గుంటలు పడి దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేయటమే కాక వాటి పునర్నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. స్థానిక చెంచుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద తెనాలి టు నారాకోడూరు, తెనాలి టు మంగళగిరి రోడ్లు పునర్నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోడ్లు గుంతలు పడి ఇబ్బందికరంగా ఉండేవని, గత ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి ఎలాంటి చర్య తీసుకోని నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గుంతలు పూడ్చడం, మరమ్మతులు చేయడంతో పాటు ఆపై పునర్నిర్మాణ పనులను చేసేందుకు 1,200 కోట్ల రూపాయలు కేటాయించుకోవటం జరిగిందని చెప్పారు. దీనిలో భాగంగా తెనాలి టు నారాకోడూరు, తెనాలి టు మంగళగిరి 8.50 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు ఆయన తెలియజేశారు. అయితే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తెనాలి టు మంగళగిరి 4 లైన్ల రోడ్ల అభివృద్ధి కోసం నిధులు శాంక్షన్ అవటం జరిగిందని చెప్పారు. 650 కోట్ల రూపాయలు అనుకున్నది అవి 800 కోట్ల రూపాయలకు పెంచడం జరిగిందని, ఆ నిధులు కూడా మంజూరయ్యాయని తెలిపారు. ఈ అభివృద్ధి పనులు వర్షాకాలం ప్రారంభం ముందుగానే చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కౌన్సిలర్లు, R&B అధికారులు, అంగలకుదురు ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ అలాగే కూటమి నాయకులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణం నుంచి తెనాలికి కలిపే రోడ్డు, ప్రధానమైన రోడ్డు నారాకోడూరు నుంచి తెనాలి వరకు. దీనికి గతంలో ఒక 5 సంవత్సరాలు కనీసం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి మనందరం చూసాం. అదేవిధంగా తెనాలి నుంచి మంగళగిరికి వేయాల్సిన రోడ్డు కూడా ఎంత దారుణంగా వదిలేశారో దాని గురించి కూడా మనం చూసాం. ఎన్నికలు అయిన తర్వాత కూడా నేను మాట ఇచ్చాను, మొట్టమొదటి రోడ్డు మనం చేపట్టబోయేది తెనాలి నుంచి మంగళగిరి రోడ్ అని. సో దానికి కూడా ఏంటంటే కేవలం గుంతలు పూడ్చే కార్యక్రమం కాదు, ఖచ్చితంగా ఆ రోడ్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో దాదాపు 5,50 లక్షల రూపాయలతోటి ఆ రోడ్డు పనులు పూర్తి చేశాం. అదేవిధంగా తెనాలి నుంచి నారాకోడూరు వరకు రోడ్డు కూడా మీరు చూశారు. అంగల్కుదురు దాటగానే ఏ విధంగా యాక్సిడెంట్లు జరిగేవో, సంగం జార్లముడి దగ్గర అయితే ఎంత అధ్వానంగా రోడ్డు ఉండేదో, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది బిడ్డలు పాపం చదువుకోవడానికి కోసమో, ఉద్యోగాల కోసమో ఇతర పట్టణాలకి వెళ్ళొస్తుంటే వాళ్ళు పడిన ఇబ్బందులు, ఆ కుటుంబంలో జరిగిన ఆ ప్రమాదం వలన వాళ్ళ బాధ వర్ణాతీతం. కటవరం దగ్గర ఎన్నో ప్రమాదాలు జరిగాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మన దూరదృష్టితో కార్యక్రమం చేయాలని ఈ 3,50 లక్షల రూపాయలతోటి తెనాలి నుంచి నారాకోడూరు రోడ్డు నిర్మాణం కూడా, అది కూడా కేవలం గుంతలు పూడ్చడం కాదు, పునర్నిర్మాణం చేసాం. ఆ రోడ్డు కూడా నారాకోడూరు నుంచి తెనాలి, తెనాలి నుంచి మంగళగిరి వరకు 4 లేన్ల రహదారి మనకు శాంక్షన్ అయింది. ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయి. అయితే ఇప్పుడే ఆశ్చర్యపోయాను. నాకు 650 కోట్లని నాకు ఆ రోజు గుర్తు, క్యాబినెట్లో మేము తీర్మానం చేసినప్పుడు. ఇప్పుడేమో 800 కోట్లని చూపిస్తున్నారు బిల్లు. మరి మన ప్రజలందరికీ కూడా మనం చేసే కార్యక్రమాన్ని మరింత బలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ఖచ్చితంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి చూపిస్తాం. తెనాలి నియోజకవర్గం రాష్ట్రంలో
ఉన్నత స్థాయికి చేసే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేద్దామని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆయన ఆదుల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు మరోజుగా మనం చూస్తున్నాం. ఇలా గుడిపాలెం రోడ్ అయితే కానీ, బోస్ రోడ్ అయితే కానీ, ఇలాంటివి ఎన్నో అభివృద్ధి తెనాలి పట్టణాన్ని ఇంకా మరింతగా అభివృద్ధి తీసుకెళ్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. తప్పకుండా పార్టీలో అతీతంగా మేము తప్పకుండా ఉంటాము సార్. మాకు తెనాలి పట్టణాన్ని అభివృద్ధిలో మాలో కూడా మేము కూడా ఎంతో కొంత న్యాయం చేయాలనేది మా ఆశయం కూడా సార్. తప్పకుండా మీ సపోర్టుతో ఇంకా మరింతగా అభివృద్ధి వైపు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తెనాలిలోని పశ్చిమ కాలువలో సిల్టును తీసే కార్యక్రమాన్ని నీటిపారుదల శాఖ కూచిపూడి డీసీ కొరటాల సత్యసాయి నేతృత్వంలో చేపట్టారు. దుగ్గిరాల చందోలు మధ్య 1000 ఎకరాలకు సాగునీరు దీని ద్వారా అందుతుందని ఈ సందర్భంగా సత్యసాయి చెప్పారు. రైతులకు సాగునీరు, గ్రామాలకి తాగునీరు సక్రమంగా అందించే లక్ష్యంతో ఇరిగేషన్ శాఖ పశ్చిమ కాలువలోని పూడికలు, వ్యర్థాన్ని తొలగించే కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టింది. కాలువలో ఉన్న వేస్ట్ మెటీరియల్ సిల్క్ విపరీతంగా ఉందని, వాటిని తొలగించేదానికి ప్రొక్లైనర్, జేసీబీలతో పనులు చేపడుతున్నామని కూచిపూడి డీసీ కొరటాల సత్యసాయి చెప్పారు. అయితే ఇరిగేషన్ కాల్వ కట్టపై ఆక్రమణలు ఉండటం వల్ల తొలగించిన వ్యర్థాల్ని ఒకవైపునే వేయటం కష్టతరమవుతుందని ఆయన చెప్పారు. అయినప్పటికీ వ్యర్థాల్ని పూర్తిగా తొలగిస్తున్నామని సత్యసాయి తెలియజేశారు. డీసీ కూచిపూడి అండి. ఈ కాలువ పరిధి వచ్చి వెస్ట్ సైడ్ ఛానల్ ఇది. ఈ కాలువ పరిధి వచ్చి దుగ్గిరాల నుంచి చందోలు వరకు. దీనికి వీడ్ రిమూవల్ చేయమన్నారు, కానీ కెనాల్ ఏరియా అంతా సిల్ట్తో ఇదైపోయి ఉంది, నిండిపోయి ఉంది. అందుకని చెప్పి ఈ సిల్ట్ తీయాలి. సిల్ట్ తీస్తే కానీ వాటర్ కిందకి ఫుల్గా వెళ్ళవనే ఉద్దేశంతో సిల్ట్ తీద్దాం అనుకుంటున్నాము. తీద్దామనుకుని మొదలెట్టాము, కానీ చాలా కష్టతరంగా అయిపోయింది. ఇది కాలం ఏమో 2 వైపులా ఆక్రమణలో, ఒకవైపుకేమో వేయటానికి అసలు అవకాశమే లేదు. ఒకవైపు నిండా బ్యాంకు గోడ మీదే కాలువ కట్ట మీదే గోడలు కట్టేసి వేస్ట్ మెటీరియల్ కూడా వేయటానికి, కాలువలో తవ్వింది వేయటానికి వీలు లేకుండా వేశారు. అంతా మెటీరియల్ అంతా ఒక పక్కకే వేయాల్సిందే, కాలువలో తీసిన మెటీరియల్ అంతా. అందువల్ల 2 ప్రొక్లైనర్లు పెట్టి తీయటం చాలా ఇబ్బందిగా ఉంది. పైగా కాలువలో మురుగునీరు అంతా కాలువలో వదలటం వలన ప్రొక్లైనర్ కూరుకుపోతున్నాయని తాటి బొత్తలు వేసుకుని తాటి బొత్తల మీద నుంచి పనిచేస్తున్నాయి. ప్రొక్లైనర్లో చేయటమే చాలా ఇబ్బందిగా ఉంది. ఆక్రమణదారులు ఇబ్బంది పెడుతున్నారు. ఇదేమో ఈ కాలం వచ్చేసి కింద సాగునీరు, కొన్ని వేల ఎకరాలకు సాగునీరు మరియు కొన్ని గ్రామాలకి తాగునీరు కింద వెళ్తుంది. ఇది దృష్టిలో ఉంచుకుని మీ ప్రసార సాధనాల ద్వారా కాలువ చుట్టుపక్కల ప్రజలకి దీంట్లో ఈ వేస్ట్ మెటీరియల్ను వేయకుండా, ఈ డ్రైనేజ్ వాటర్ దీంట్లోకి వదలకుండా తెలియజేయాలని మీ సహకారం కోరుతున్నాము. నా పేరు లీలాసత్యసాయి, డీసీ. విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇచ్చే విధంగా పాఠశాల విద్యా విధానం ఉంటుందని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక చెంచుపేటలోని కోగంటి శివయ్య పురపాలక ఉన్నత పాఠశాల నందు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను ఆయన పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చక్కని మౌలిక వస్తువులతో పాటు విద్యను అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా ప్రతి సంవత్సరం 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక చెంచుపేటలోని కేఎస్ఎం హైస్కూల్లో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న మౌలిక వస్తువులు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉండవని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవం ఉన్న ఉపాధ్యాయుల ద్వారా విద్యను అందించడం జరుగుతుందని చెప్పారు. అలాగే మధ్యాహ్న భోజనంలో కూడా పూర్తి స్థాయి సన్న బియ్యంతో మంచి భోజనం విద్యార్థులకు అందించడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 41,000 పాఠశాలల్లోనూ 3,900 సంక్షేమ హాస్టల్లో జూన్ 12 నుంచి ప్రారంభించుకోవటం జరిగిందని చెప్పారు. మధ్యాహ్న భోజనానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతులు ముందుకొచ్చి 2,50,000 మెట్రిక్ టన్నులు సన్నబియ్యం ధాన్యాన్ని తక్కువ ధరకు అందిస్తున్నారని తెలియజేశారు. పాఠశాలలో మెరుగైన వస్తువులు కల్పించడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిబైన రాధి, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, స్థానిక కౌన్సిలర్లు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నేను మాట ఇస్తున్నా మన ప్రజలందరికీ, ఈ సంవత్సరం నేను ఫోకస్ చేసేది, నిధులు తీసుకొచ్చేది
మన సర్వీస్ డెలివరీ ఇంప్రూవ్ అయ్యేది ఫస్ట్ ప్రయారిటీ నేను ఇచ్చేది మన పాఠశాలకి, ప్రభుత్వ పాఠశాలకి. రెండో ప్రయారిటీ నేను ఇచ్చేది మన హాస్పిటల్స్కి. ఎందుకంటే విద్యా వైద్యం రెండూ ఉంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక భరోసా నిండుతుంది. ఒక మంచి ఆరోగ్యం ఇవ్వగలిగితే మనం ఇంకా ఎక్కువ సంవత్సరాలు మనం పనిచేయగలుగుతాం. మన బిడ్డలకి మనం ఇక్కడే చక్కటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే తప్పకుండా వాళ్ళు వేరే పాఠశాలకు పంపకుండా చూసుకుంటారు. ఈ రోజున మనకి మొన్న జరిగిన తల్లికి వందనం కార్యక్రమంలో మన నియోజకవర్గంలో టోటల్ మనకి తెనాలి కొలిపర కలిపి 22,383 విద్యార్థులకు మనం 32 కోట్ల రూపాయలు మనం అందించగలిగాం. అంటే కొలిపర మండలం, తెనాలి మండలం, తెనాలి మున్సిపాలిటీ 3 కలుపుకుంటే మనం మన నియోజకవర్గంలో 22,283 విద్యార్థులకు మనం 33 కోట్ల రూపాయలు మనం అందించగలిగాం తల్లికి వందనం ద్వారా. ఈ పాఠశాలలోనే దాదాపు 505 పిల్లలు ఉన్నారు. మనకి 505 ఉన్నారు విద్యార్థులు. వాళ్ళందరికీ కూడా మనం ఈ కిట్స్ ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారి స్ఫూర్తితోటి మన ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కిట్స్ని, పుస్తకాలు కానివ్వండి, యూనిఫామ్లో కూడా మీరు చూశారు ఎంత అద్భుతంగా మార్పు తీసుకొచ్చాము. ఎందుకంటే ప్రతి బస్తాకి QR ట్యాగ్ ఉంటుంది. ఆ QR ట్యాగ్ మనం ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే మీకు క్లియర్గా ఈ బస్తా ఏ రైతు పండించారో, కష్టపడి ఏ గ్రామంలో పండించారో వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలన్నీ వస్తాయి. సో ప్రతి పాఠశాలలో కూడా ఆ రైతునే ఆహ్వానించి ఆ రైతును గౌరవించి ఆ రోజున ఆ రైతుల చేతుల మీదుగా మన బిడ్డలందరూ కూడా అందిద్దామని లోకేష్ గారు నేను కలిసి ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో. దాన్ని ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు మీరు ఈ విధంగా ప్రోత్సహించి దయచేసి ప్రభుత్వ పాఠశాలలో మీ బిడ్డలు చదివించండి. తప్పకుండా రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి మనం విజయవంతం చేద్దామని. ఈ రోజున మన మంత్రి గారి చేతుల్లో ఈ పిల్లలకి కిట్ అనేది ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అలానే స్కూల్ స్టార్ట్ అవుతుంది కానీ ఈరోజు బ్యాగులు కానీ, బుక్స్ కానివ్వండి, ఇలాంటి ఇవ్వటాన చాలా ఆనందం వస్తుంది. అలానే వీళ్ళకి తల్లికి వందనం అన్నది ఆ పథకాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని మన మంత్రి గారితో మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్, మీ చేతులుగా. అలానే ఇలాంటి లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలాగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. విద్యకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు స్వయంగా మరి ఈ సంవత్సరం టీచర్స్ కౌన్సిలింగ్ కూడా ముందుగానే పాఠశాలకు ప్రారంభానికి ముందుగానే మరి కౌన్సిలింగ్ చేపట్టడం, మరి ఉపాధ్యాయులకు కొరత లేకుండా మరి ఉపాధ్యాయులందరినీ కూడా మరి పాఠశాలకు పంపించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది సార్. ముఖ్యంగా మోడల్ పాఠశాలలు, ఫౌండేషన్ పాఠశాలలు, బేసిక్ పాఠశాలలు, అదేవిధంగా పాఠశాలలు అంటే PM3 పాఠశాల, ఈ పాఠశాల కూడా PM3 పాఠశాల సార్. అదేవిధంగా మరి దీంతో పాటు హై స్కూల్ ప్లస్, అంగళకుదురులో హై స్కూల్ ప్లస్ను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. విద్యకు సంబంధించి ఎంతో ఇంట్రెస్ట్ తోటి మరి మానవ వనరులు మరి ఏర్పడాలి, మానవులను తయారు చేయాలనేటువంటి ఆలోచనలతోటి ప్రభుత్వం కృతనిశ్చయిత ఉంది కూటమి ప్రభుత్వం. ఈ నెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్రయల్ రన్గా 19వ తేదీన తలపెట్టిన యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి కోరారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో స్కూల్ ఉపాధ్యాయులు, మెప్మా గ్రూప్ సభ్యులు ట్రయల్ రన్గా చేపట్టే యోగా కార్యక్రమాన్ని గురించి వివరించారు. తెనాలి మున్సిపల్ హాల్లో స్కూల్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, మెప్మా, డ్వాక్రా గ్రూప్ సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ట్రయల్ రన్గా 19వ తేదీన చేపట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి లక్ష్మీపతి పేర్కొన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా అభ్యాసన ఎంతో మంచిదని ఆయన అన్నారు. ఎంఈఓ మేకల్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలు, వివిధ సంఘాల సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొంటారని ఎంఈఓ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్ఓ రాంప్రసాద్, ఏసీపీ శ్రీమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. మన తెనాలి పురపాలక సంఘ పరిధిలో రేపు 19వ తారీఖు చిన్న ఈవెంట్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. దానికి పబ్లిక్, పిల్లలు, విద్యార్థులందరూ కూడా హాజరవుతారు. 19వ తారీఖు మన మున్సిపల్ మార్కెట్ ముందు ఏర్పాటు చేశాము. దానికి అందరూ పార్టిసిపేట్ చేయమని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఎంతో మన గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో 2 కార్యక్రమాలు, మెగా ఈవెంట్లు జరగబోతూ ఉన్నాం. దానికి మీ అందరూ కూడా సహకారం అవసరం. దానిలో స్కూల్ పిల్లలు, టీచర్సు,
మరియు పబ్లిక్ మెగా సంఘం ప్రార్థులు ఎంప్లాయీస్ అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి మీ అందరూ దీన్ని సహకరించమని కోరుకుంటూ, అలాగే రేపు మా తెనాలి పురపాలక సంఘం పరిధిలో మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా స్పెషల్గా చేయటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రతి డ్రైన్ డీసిల్టేషన్ చేస్తూ ఉన్నాము. ఇంకా చేస్తూనే కంటిన్యూగా అది నిరంతర ప్రక్రియగా చేస్తూ ఉన్నాము. అలాగే మీరందరూ కూడా ప్రజలు కూడా కాలువల్లో వ్యర్థాలు చెత్తలు అలాంటివి వేయకుండా మాకు సహకరిస్తే ఈ సీజన్లో వ్యాపించే దోమల నివారణలో మీరు పూర్తి భాగస్వాములు అవుతారని ఆశిస్తూ మీ అందరూ కూడా మరొకసారి ఆరోగ్యాలు ఉండాలంటే ఇటు యోగా కానివ్వండి, ఇటు పరిశుభ్రమైనటువంటి వాతావరణం కల్పితంలో కానీ మీ అందరూ సహకారాలు ఇవ్వాల్సి చెప్పిన ప్రజలకు మరీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నమస్కారాలు. 19వ తారీఖు కార్యక్రమాన్ని అంటే ట్రయల్ రన్గా 19వ తారీఖు, అదేవిధంగా మెయిన్ ప్రోగ్రాం 21వ తారీఖుని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా గ్యాదరింగ్ 500 మంది పిల్లల్ని గ్యాదరింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అందరినీ కూడా ప్రధానోపాధ్యాయుల్ని, వ్యాయామోపాధ్యాయుల్ని అందరినీ కూడా ఈ సమావేశానికి పిలిపించి మరి ఎస్ఓపి మొత్తాన్ని కూడా చూడడం జరిగింది. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో గల చక్రాయపాలెం, జముడుపాడు, దావులూరు, తూములూరు గ్రామాల్లో పర్యటించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పంట కాలువల మరమ్మతుల పనులను పరిశీలించారు. అంతకుముందు రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేశారు. కొల్లిపర మండలంలో పలు గ్రామాల్లో జరుగుతున్న పంట కాలువల మరమ్మత్తు పనులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సోమవారం తెనాలి మండలంలో పంట కాలువల మరమ్మతులు పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం కొల్లిపర మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పంట పొలాలకు సాగునీరు సక్రమంగా జరిగేలా ఈ మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. తెనాలి మండలంలో 1,45 లక్షలతో 47 కిలోమీటర్ల మేర మరమ్మత్తు పనులు చేపట్టామని, అదేవిధంగా కొల్లిపర మండలంలో కూడా కాల్వల మరమ్మత్తు పనులు చేపట్టినట్లు చెప్పారు. మండలంలోని డొంక రోడ్ల అభివృద్ధి కోసము 10 కోట్లు కేటాయించడం జరిగిందని, తొలుత పంట కాలువల మరమ్మతులైన తర్వాత డొంక రోడ్లను కూడా చేపట్టడం జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంత్రి వెంట అధికారులు, రైతులు పాల్గొన్నారు. పంట కాలువలపైన ప్రధానంగా దృష్టి సారించి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా దిగువ ప్రాంతాల్లో దారి పొడుగున ప్లాస్టిక్ ఈ వ్యర్థాలు ఎక్కడికక్కడ కాలువల్లో ఫ్లో ఆగిపోతూ చాలా సమస్యలు వస్తున్నాయనేది మన దృష్టికి వచ్చింది. దానికి అనుకూలంగా నిన్న కూడా చెప్పాను నేను, తెనాలి మండలంలో దాదాపు 1,47 లక్షల రూపాయలతోటి మనం 47 కిలోమీటర్లు పంట కాలువలపైన దృష్టి పెట్టి మరమ్మతులు చేపిస్తున్నాం. కొలిపర మండలంలో కూడా కొలిపర ఛానల్ కానివ్వండి, చక్రపాలెం దగ్గర కొలిపాలెం ఛానల్ కానివ్వండి, ఇవన్నీ అన్నింటిపైన కూడా ఈరోజు గ్రామాల్లో పర్యటించి సమీక్షించుకున్నాం. రైతాంగం వీటితో పాటు డొంక రోడ్ల గురించి కూడా ప్రస్తావించారు. దాదాపు 10 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మన నియోజకవర్గానికి డొంక రోడ్ల కోసం తీసుకొచ్చాం. అయితే ప్రాధాన్యత ఇచ్చుకొని ముందు పంట కాలువలపైన, దాని తర్వాత డొంక రోడ్లు ఏ విధంగా మనం మరమ్మతులు చేయగలుగుతాం, రైతుకు ఉపయోగపడుతుందో చూసి తప్పకుండా వాటి గురించి కూడా గ్రామాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఖచ్చితంగా ముందుకెళ్తాం. తెనాలి నుండి విజయవాడ వైపు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై వెళ్తున్న బూదాటి వెంకటేష్, యామిని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల వద్ద గల ట్యాంక్ బండ్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వెంకటేష్ అక్కడికక్కడే మరణించగా, యామిని తీవ్ర గాయాలతో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతోంది. 2 టౌన్ పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో ప్రైవేట్ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న బూదాటి వెంకటేష్ అనే అతను యామిని అనే యువతిని బైక్పై ఎక్కించుకుని విజయవాడ వైపు వెళ్తుండగా తెనాలి బండ్ వద్ద ట్రాక్టర్ను తప్పించబోయి దాని వెనుక భాగంను బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. వెంకటేష్ అక్కడికక్కడే మరణించగా, యామినికి తీవ్ర గాయాలు అవటంతో తెనాలిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె వైద్య చికిత్సలు తీసుకుంటున్నారు. ఘటనా స్థలానికి హుటాహుట్న వెళ్లిన 2 టౌన్ ఎస్ఐ నాగరాజు పరిస్థితిని సమీక్షించి సహాయ చర్యలు చేపట్టడంతో పాటు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. కొల్లిపర మండలంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. 27 లక్షల విలువ గల యంత్రాలను ఆయన రైతులకు పంపిణీ చేశారు. కొల్లిపర మండలంలో జరుగుతున్న పంట కాలువల మరమ్మత్తు పనులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఇదే సమయంలో రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలని అందజేశారు. 27 లక్షల విలువ గల యంత్ర పరికరాలను 13 లక్షల రూపాయలకు రైతులకు అందించారు. తైవాన్ స్ప్రేయర్ల వంటివి అందించిన మనోహర్ టార్పాలిన్ పట్టాలు 50% రాయితీతో అందించే చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు.
మంత్రి, స్థానిక రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడే మనం వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేసాం. 5 సంవత్సరాలు రైతాంగానికి అపార నష్టం కలిగించారు. కనీసం సబ్సిడీలో తైవాన్ స్ప్రేలు కూడా ఇవ్వలేకపోయారు. మరొకసారి మనం తైవాన్ స్ప్రేలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు 27 లక్షల రూపాయలతోటి, అందులో 11 లక్షల రూపాయలు సబ్సిడీ రైతాంగానికి ఉపయోగపడే విధంగా యంత్రాలు ఇచ్చాం. రాబోయే రోజుల్లో దాని సంఖ్య పెంచి ప్రతి గ్రామాల్లో కూడా రైతాంగాన్ని ప్రోత్సహించే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రత్యేకంగా వీలైనంత వరకు ఈ ఖరీఫ్ మాసంలోనే టార్పాలిన్స్ కూడా మేము 50% సబ్సిడీతో అందించడానికి ఒక నివేదిక ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ముఖ్యమంత్రి గారి ఆమోదంతో తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. తెనాలిలోని మారిస్పేట, లక్ష్మీనగర్ కాలనీలలో స్థానిక మలేరియా, ఫైలేరియా సిబ్బంది మరియు వార్డు హెల్త్ సెక్రటరీలతో మలేరియా మాసోత్సవాలపై ర్యాలీ నిర్వహించారు. మలేరియా వ్యాధితో పాటు దోమల వ్యతిరేక నినాదాలు చేస్తూ కరపత్రాలు పంచుతూ ప్రజల్లో దోమల పట్ల మరియు మలేరియా వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. స్థానిక మారిస్పేటలోని నల్లమోతు చెంచు రామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు మలేరియా మాసోత్సవాలపై అవగాహన కల్పించినట్లు జిల్లా మలేరియా శాఖ అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయనం తెలిపారు. నీటి నిల్వలు ఉన్న చోట దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని పెంచుకోవడం ద్వారా వివిధ రకాలైన వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయని, నీటిని నిల్వలు లేకుండా చూసుకునే మూల సూత్రం ద్వారా దోమలను, తద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టవచ్చునని తెలిపారు. 2027 నాటికి భారతదేశంలో మలేరియా పూర్తిగా నిర్మూలించాలని, 2030 నాటికి మలేరియా రహిత భారతదేశంగా ఏర్పడాలని తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో మలేరియా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ కరీముల్లా, ఎన్సీసీ ఆఫీసర్ పులి భాస్కర్ రావు, ఉపాధ్యాయులు, హెల్త్ సూపర్వైజర్స్, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మలేరియా వ్యాధి వ్యాప్తిని అరికట్టాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మలేరియా ఉన్నప్పుడు నాకు మలేరియా జబ్బు ఉంది, నాకు మలేరియా జబ్బు ఉన్నప్పుడు నన్ను ఏ దోమ కుట్టలేదనుకో నా జబ్బు కోల్పోవాలి. అట్లా నన్ను ఏదైనా దోమ నన్ను కుట్టి మిగిలినోడికి వస్తే కనుక ఈ వ్యాధి నాలో ఉన్న మలేరియా వ్యాధి ఆ దోమ ఎంతమంది అయితే కుట్టదో అంతమంది ఈ వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అర్థంగా ఇది వ్యాప్తి చెందుకున్నట్టే మనం దేని మీద యుద్ధం చేయాలి? దేని మీద చెప్పాలి మరి. వెరీ గుడ్. దోమలనే మీద మనం యుద్ధం చేయాలి. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే, నాతోటే ఈ మలేరియా జ్వరం అంతం అయిపోవాలంటే నన్ను కుట్టిన దోమ ఇతరులని కొట్టకుండా చెయ్యాలంటే మనకి ఈ దోమను అరికట్టాలంటే దోమ దాన్ని నీటి చట్టం తెలియాలి. అది ఎక్కడ కొట్టాలి? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి నుంచి నారాకోడూరు ఇటు మంగళగిరి వైపు 8.5 కోట్లతో చేపట్టిన రోడ్ల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. త్వరలో 800 కోట్లతో మంగళగిరి వరకు 4 లైన్ల రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నట్లు ప్రకటన. విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. చెంచుపేట కేఎస్ఎం హైస్కూల్లో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేసిన మంత్రి. ఏటా 34,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా 19వ తేదీన చేపట్టే ట్రయల్ రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ విద్యాశాఖ అధికారులు పిలుపు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో పాఠశాలల ఉపాధ్యాయులు, డ్వాక్రా గ్రూప్ సభ్యులకు దశ నిర్దేశం చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.